దొంగతనాలు కబ్జాలు జరుగుతూ ఉంటే చేతులు కట్టుకొని కూర్చోమనలేదు. చట్టాలకు సంబంధించిన అంశం విషయంలో ఖచ్చితంగా కఠినంగా అమలు చేయాలి అనే ఆలోచన చెప్పినప్పుడు అది ఫ్యాసిజం కాదు. ఫ్యాసిజం అనేటోళ్ళది అది అజ్ఞానం అని నేను చెప్తా ఉన్నాను. హైడ్రా కూడా పనిచేస్తూ ఉన్నది. హైడ్రా పనిచేస్తూ ఉంది, మన చట్ట పరిధిలోనే పనిచేస్తూ ఉంది. చట్టం విషయంలో అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారమే ఈరోజు హైడ్రా వ్యవస్థ నోటీసులు ఇచ్చి చట్టం ప్రకారం యాక్షన్ తీసుకునే కార్యాచరణ తీసుకుంటుందా లేదా స్పష్టంగా కనబడతా ఉంది. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కబ్జాలకి ప్రభుత్వ భూములు గురవుతూ ఉంటే ఎన్ని మార్లు వారి దృష్టికి తీసుకెళ్ళినా కబ్జాదారుల దగ్గర నుంచి తిరిగి వాపసు తీసుకోలేదు. ఈరోజు హైడ్రా ఒక ఉక్కు సంకల్పనతో కబ్జాదారుల నుంచి చెరువులు కానీ కుంటలు కానీ వాటికి సంబంధించిన భూములన్నింటిని కూడా ప్రభుత్వ పరంగా చేస్తే దాన్ని సరికాదంటా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఈరోజు చెరువులు కుంటలు పరిసరాల ప్రాంతంలో ఉంటున్న ఆ ప్రాంత ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. ఒక పక్షాన చెరువులు కుంటలులో నీరు వచ్చి పరిశుభ్రంగా వాతావరణం ఆ విధంగా ఉంటే కబ్జాలకు గురి కాకుండా చెరువులు కుంటలను కాపాడుతూ ఉంటే ఆ ప్రాంత వాసులందరూ కూడా సంతోషపడతా ఉంటే, కానీ కేవలం బాధపడేవారు ఎవరంటే టీఆర్ఎస్ సంబంధించిన నాయకత్వం, టీఆర్ఎస్ సంబంధించి మరి ప్రత్యేకంగా మేము అడుగుతూ ఉన్నాము, ఎందుకంత కేటీఆర్ గారు బాధపడతా ఉన్నారు? కబ్జాకు గురైన భూమిని ప్రభుత్వ పరంగా తీసుకుంటే మీరెందుకు బాధపడతా ఉన్నారు? ఆనాడు కబ్జా చేసి ఇతరులకు చాలా పేదవారికి ఎవరైనా మోసం చేసి ఉంటే ఆ పేదవారిని కూడా కాపాడతాము, ఏ విధంగా నష్టం కాకుండా చూసే ప్రయత్నంలో 2 బెడ్రూమ్ల ఇల్లు కానీ లైవ్లీహుడ్కు సంబంధించిన అంశం కానీ ఆ వ్యవస్థలను ఏర్పాటు చేసుకొని ముందుకు పోతూ ఉంటే ఎందుకు అంత అసహనం? మన భాగ్యనగరం హైదరాబాద్ నగరం ఈరోజు గ్లోబల్ నగరానికి ఎదగాలని, పరిశుభ్రమైన నీరు పరిశుభ్రమైన గాలిని పీలవాలనే కార్యక్రమ భాగంలో ముందుకు నడుస్తూ ఉంటే ఈ మార్పు అవసరమని ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు మార్పు తీసుకొస్తా ఉన్నారు. దీన్ని ప్రతి మేధావి, ప్రతి పౌరుడు, ప్రతి సామాన్యుడు స్వాగతిస్తూ ఉంటే మీరు ఎందుకు అంత ఇబ్బంది పడతా ఉన్నారో చెప్పాలని అడుగుతా ఉన్నాం. మా డిఎన్ఏలో ఎప్పుడు కూడా క్రూరత్వాన్ని, అదేవిధంగా హింసాత్మక ఫ్యాసిజాన్ని ఎప్పుడు కూడా సహించేది లేదు, సమర్థించేది కూడా లేదు. హిట్లరు ఆనాడు వారికి సంబంధించిన ఫిలాసఫీకి సంబంధించిన అంశాన్ని ఒకసారి మేము ఫిలాసఫీని అడాప్ట్ చేసుకోలేదు, ఒక ఐరన్ డిసిప్లిన్గా వెళ్ళాలనే